బాబు ఆటో ఆపు. అయ్యో, వీళ్ళెవరో గాని ఆ బాబుకి ప్రమాదం తలపెట్టేటట్టున్నారు. వెంటనే ఈ విషయం త్రిపురకి చెప్పాలి. హో, అయ్యా, మీరు చెప్పిన అభిషేకాలన్నీ ఏ విఘ్నాలు లేకుండా చేస్తాను. నా భర్త మామూలు మనిషి అయ్యే ఈ అవకాశాన్ని నేను వదులుకోను. మీరే నా ఈ కార్యాన్ని గట్టెక్కించాలి. శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు. నువ్వు తలపెట్టే ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఆ పరమశివుడే దగ్గరుండి జరిపిస్తాడు. అత్త, అంతా సిద్ధం చేశాను. ఒరే ఎర్రబాబు, చెట్టి పరిస్థితుల్లోనూ అది చేసే పూజ ఫలించకూడదు. తన భర్త ఇలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మన మీద అది ఎగిరి పడుతుంది అంటే వాణ్ణి మార్చుకుంటే ఎవ్వరి మాట వినదు. అర్థమైందత్త. అమ్మా త్రిపుర, ఏమైందవ్వా? ఏం జరిగింది? ఎందుకలా కంగారుగా ఉన్నావు? అమ్మా, అది నేను ఆటోలో వస్తున్నప్పుడు మీ పని అయిపోతుంది. మీరు ప్రశాంతంగా ఉండండి. వాడు ఈరోజు పోవడం కన్ఫర్మ్. మీకు వాడి ఫోటో షేర్ చేశాను. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. వాడిని మాత్రం పక్కా వేసేయాలి. ఇదమ్మా జరిగింది. అవ్వ, ఒక్కసారి ఫోన్ ఇవ్వు. ఇదిగో. అత్తయ్య, నేను త్రిపురని మాట్లాడుతున్నాను. అమ్మా త్రిపుర, చెప్పమ్మా. మీకొక విషయం చెప్పాలి. ఏంటమ్మా? అనంత్ గారు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. ఏమైంది? ఎందుకలా చెప్తున్నావు? అవునత్తయ్య గారు, అనంత్ గారిని చంపాలని ప్లాన్ చేశారు. ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఏంటమ్మా నువ్వనేది? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు. నేను ఇప్పుడే పూజలో కూర్చున్నాను అత్తయ్య. ఇప్పుడు ఎలా అయినా వెళ్ళి అనంత్ని కాపాడాలి. తప్పకుండా అమ్మా, నేను కూడా అదే రూట్లో ఉన్నాను. సరే అత్తయ్య. డ్రైవర్, తొందరగా శివపురం రోడ్లోకి పోనీ. అలాగే మేడం, ఎక్కండి. లేదు, అత్తయ్య వచ్చేసరికి ఏమైనా జరగచ్చు. స్వామి, ఇంకా పూజ మొదలు పెట్టడానికి ఎంత సమయం ఉంది? సుమారు 25 నిమిషాల టైం ఉందమ్మా. ఎందుకంటే ఈ పౌర్ణమి గడియల్లో రాహుకాల గడియలు అంతమవడానికి ఇంకా 25 నిమిషాల టైం ఉంది. ఆ తరువాత వచ్చే అమృత గడియల్లోనే పూజ పూర్తవుతుందమ్మా. అలాగే స్వామి. ఆగమ్మా, నువ్వు ఆ టయానికి చేరుకోకపోయినా అలాగే పూజలో ఉన్నప్పుడు ఏదైనా అపశృతి దొర్లినా ఆ ఆదిశేషువు నీ ప్రాణాలని హరిస్తాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అక్కడున్న కలువ పూలు స్వామి మీద పెట్టగానే పుష్పాలుగా మారుతాయి.
అదే సమయానికి ఒక శ్వేతనాగు వచ్చి స్వామివారి చుట్టూ తిరిగి శివలింగం మీద పడి ఆ పువ్వులను ద్రవరూపంలో మారి దివ్య ఔషధంగా శంఖంలో చేరితేనే నీ భర్తకు నువ్వు అనుకున్నట్టు అంతా మంచే జరుగుతుంది. ఎక్కడ తప్పు జరిగినా, ఏ పొరపాటు జరిగినా ఆ శ్వేతనాగు నుంచి ప్రాణాలు దక్కించుకోలేవు. స్వామి, ఏ ఆటంకం రాకుండా నేను చేస్తాను స్వామి. కానీ నాకు మరొక ప్రాణాన్ని కాపాడే పరిస్థితి వచ్చింది. దానికి ఈ పరమశివుడే నాకు దారి చూపిస్తాడు. తొందరగా పోనీ బాబు. పట్టుకోరా. తొందరగా పోనీ బాబు.